అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగినటువంటి యొక్క సాగునీటి మేజర్ కాలువల ఎలక్షన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా స్పష్టమైన గెలుపు సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఎలక్షన్ సంబంధించి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకాలో తెలుగుదేశం పార్టీ 37 స్థానాలని కైవసం చేసుకోవడం జరిగింది. అయితే అసలుకి ఇంత భారీ మెజార్టీ రావడానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ గెలుపుని ముందే పసిగట్టి ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకుందాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, మొత్తానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగినటువంటి ఆ సాగునీటి సంఘాల ఎలక్షన్స్లో కూడా పూర్తిగా అన్ని స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది. ఏంటంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదంట. ఏంటంటారు దీని గురించి? ఒకటి, ఏదైనా రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా కొన్ని జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఇటువంటి సాగునీటి సంఘాల ఎన్నికలు కావచ్చు, సొసైటీలు కానీ కొన్ని ఆ గ్రామాలకి సంబంధించినటువంటి ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారు. ఈ రోజున దానికి ఒక పోటీ కూడా ఉంది. కూటమి పార్టీలు మద్దతు చెప్పినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు సాగునీటి సంఘాలకు ఎన్నికయ్యారు. నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, తను కూడా ప్రజలకు ఏదైనా సేవ చేయాలని నిజంగా ఉద్దేశం ఉంటే, తనకి వెనకాల కూడా 40% నాకు పబ్లిక్ ఓటింగ్ ఉందని చెప్పుకుంటూ ఉంటాడు కదా, ఆ 40% మంది ఉన్నారని అనుకుంటే చెప్పి వాళ్ళని కూడా ప్రజలకు మంచి చేశానని చెప్తాడు కదా, మీరు కూడా వెళ్ళి పోటీ చేయండి అని చెప్పాలి. అది మానేసాడు. గతంలో కూడా మీరు లోకల్ బాడీ దాని ఏమంటారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి, అప్పట్లో పట్టభద్రుల ఎన్నికలు వచ్చినాయి చూసారా, అప్పుడు కూడా అంతే. అంటే దాన్ని బట్టి అర్థమైంది. మీకు ఏమర్థమైంది వెంకట గారు? జగన్మోహన్ రెడ్డికి మన సత్వం ఒకటి చెప్తాడు, బొమ్మ పడితే నా గెలుపు, బొరుసు పడితే నీ ఓటమి. బొమ్మ పడితే నా గెలుపు, బొరుసు పడితే నీ ఓటమి అంటాడు. తన మాత్రం ఒప్పుకోడు. అలాగే అటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి. తనకి తెలుసు ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది, 6 నెలల్లో మళ్ళీ వెళ్ళాడు ముఖం చూపించాలంటే కొడతారు ఇంకేసారి. అందుకే తెలివిగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎక్కడ పోటీ చేయనంటాడో, లేకపోతేనేమో సాగునీటి ఎలక్షన్స్కి ఎక్కడ రేపు నాకు తెలిసి పంచాయతీ ఎలక్షన్స్లో కూడా డ్రాప్ అయిపోతారు వీళ్ళు. అంత సాహసం చేయాలనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అతని వ్యవహార శైలి ఏంటిది జరిగింది. అతను అధికారంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరు గమనించండి, కనీసం నామినేషన్లు కూడా వేయకుండా చేసిన పరిస్థితులు. ఇక్కడ ఫ్రీగా నామినేషన్ వేయడానికి కూడా రాలేదు. కూర్చోబెట్టినా కూడా రాలేదు. రావేయండి, పోటీ చేయండి అంటున్నారు. వాళ్ళని పోటీ చేయడానికి పంపించడం, తనేమో అసెంబ్లీకి రాడు. మరి అప్పుడు చూసుకుంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు దాడులు ఎదుర్కొని మరి లోపలికి వెళ్ళి చేశారు కదా. అది ప్రజాస్వామ్యవాదం గారు. జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధం అంటే అలాగే కొట్టేయాలి అనమాట. ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టేయాలి, వాళ్ళ పేపర్లు చింపేయాలి, భయభ్రాంతులు సృష్టించాలి. అదే ఆయనకి నచ్చుతుంది. అంతేకాని ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడరా అంటే మాట్లాడడం, పోనీ కార్యవర్గాన్ని ఎవరన్నా క్యాడర్ని అందరినీ పోటీ చేయమంటే పోటీ చేయనివ్వడం. రేపు పొద్దున అదే అంటున్నాను, రేపు పొద్దున పంచాయతీ ఎలక్షన్స్ వాటిల్లో కూడా చేతులు తీసినట్టే. అంటే తనకి వాస్తవం తెలుసు, ఏం జరుగుతుందో తనకు తెలుసు. కానీ పైకి ఏదో దాని ఏమంటారు, బీరు అంటారు చూసారా, ఆ విధమైనటువంటి గాంభీర్యం అంటారు. చాలా ధైర్యవంతులు అనుకుంటారు చాలామంది. నేను అంటాను, మీ అందరికీ భయం అయితే నా చుట్టూ పడుకున్నాను అంటే ఎవడో, అసలు భయం వరకే అతనికి చెప్పే ఉన్నవాడికే. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నేను కేంద్రాన్ని ఎదిరించాను, సోనియా గాంధీని ఎదిరించాను, ఎన్ని సొల్లు మాటలే తప్ప అత్యంత పిరికి వ్యక్తి. రాజశేఖర రెడ్డి కూడా ఎలా పుట్టాడో తెలియదు, కానీ ఆయన ఇంకా కాస్త పోరాటం చేసేవాడు. ఈ మరీ అత్యంత పిరికి వ్యక్తి. ఎందుకంటే పార్టీ కూడా సొంతంగా పెట్టుకోలేకపోయాడు. పార్టీ అతని పార్టీ కాదు కదా, ఆయన చెప్పుకుంటాడు కదా. ఎందుకు చెప్తాడు? ఎవడో పెట్టుకున్న పార్టీని ముందు కొట్టేసి తర్వాత కొనుక్కున్నాడు. శివకుమార్ అని అతను పెట్టుకున్నాడు వైఎస్ఆర్సీపీని, దాని ముందు కొట్టేశాడు. అతను గోల్ చేశాడు, రచ్చ చేశాడు, ప్రెస్ మీట్లు పెట్టాడు, కోర్టుకి వెళ్ళి రకాలుగా చేశాడు. అతని దగ్గర డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడు. అంతే తప్ప ఇతనేమో ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కాదు, ప్రజల గురించి ఒక పార్టీ పెట్టిన నాయకుడు ఏం కాదు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పెట్టుకున్నాడు సొంతంగా అని చెప్పి చెప్పుకుంటారు. అంటే అప్పటికి ఏదైతే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి కాంగ్రెస్ పార్టీ అలాగే బలహీనంగా ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకులు అందరూ దీంట్లోకి వచ్చారు. అది తల్లి కాంగ్రెస్, ఇది పిల్ల కాంగ్రెస్, అంతకుమించి తేడా ఏమి ఉండదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ కార్యకర్తల కన్నా నాయకులు చెప్పే మాటలు, ఒంటరిగా వచ్చాడు, ఒంటరిగా పోరాడతాడు, సింహం సింగిల్గా వస్తుంది, మీరు అందరూ కలిసి పోరాడలేరు, పులివెందుల పులి అని రకరకాల మాటలన్నీ చెప్పుకుంటూ వస్తాడు. మీకు ఈ విషయంలో ఒక కథ చెప్పాలి వెంకట గారు. ఎందుకంటే ఏది ఒంటరిగా సింహం, ఇప్పుడు పులి ఎప్పుడు ఒంటరిగా రాదు. ఒంటరిగా ఏమవుతుందో తెలుసా? నక్క వస్తుంది. నక్కేం చేస్తుందంటే నక్క ఎప్పుడు కష్టపడదు,
ఆల్రెడీ చంపేసినటువంటి సింహాలు కానీ పుల్లు కానీ చంపేసిన ఉంటాయి చూసారా, వాటిని తింటుంది. నక్క జీవితకాలం ఏమని తెలుసా? 12 ఏళ్ళు. అందుకనే 2011లో పుట్టినటువంటి ఆ నక్క 2024లో చచ్చిపోయింది. నేను అంటుంది నక్కతో పోల్చుకోవాలి మీరు, పులితోటి సింహాలతోటి ఎందుకు మీకు పోలికలు? నేను అంటుంది ఈ రోజున ఇదేనా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలుగా ఉన్నప్పుడు పోటీ చేయి. జనసేన పార్టీ మేము పోటీ చేయలేదా? ఆ రోజు మా అధ్యక్షుల వారితో సహా ఓడిపోయారు. అయినా సరే ప్రజాస్వామ్య జీవితంలో ఉన్నాం, ప్రజలతో ఉన్నాం, కలిసి వెళ్ళాం, ఇలా విజయం సాధించాం, 100% స్ట్రైక్ రేట్ కొట్టాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన 23 స్థానాలకు పరిమితమైనా కూడా అసెంబ్లీలో కూర్చోలేదా? ఒంటరిగా ఎదుర్కోలేదు. మీ అందరినీ ఎమ్మెల్యేలందరినీ సస్పెండ్ చేసినా నిలబడి ఉన్నాడు, సమాధానం చెప్పాడు. అతను మానసికంగా ఎన్ని రకాలుగా హింసించినా అతను ప్రయాణం చేశారు, ప్రజలు హర్షించారు, తీర్పిచ్చారు. అది కదా నువ్వు చేయవలసింది. అది మానేసి తాడేపల్లి ప్యాలెస్లోకి వచ్చిన ప్రెస్ మీట్లు పెడతాం, మళ్ళీ షటిల్ సర్వీస్ ఏమో బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాం, ఇక్కడికి షటిల్ సర్వీస్ చేస్తాం. అలా ఎంతవరకు సమంజసం? ఈ రోజుకైనా హర్షించు. నీ గతంలో సొసైటీ ఎన్నికలు ఇప్పుడు 2018 తర్వాత గత 5 సంవత్సరాలు ఇప్పుడు సొసైటీ ఎలక్షన్స్ కూడా జరపలా. సొసైటీకి ఏం చేశాడు? ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి చుట్టూ తిరిగి భజన చేసే వాళ్ళందరికీ సొసైటీలో ఇచ్చేసాడు. సొసైటీలో అసలు వ్యవసాయం ఏంటి, వ్యవసాయకి వాళ్ళ రుణాలు ఎలా ఇవ్వాలి, రైతులు ఏంటి, వాళ్ళ బాగోగులు ఏంటి ఎవరికి తెలియదు. ఇంకా సాగునీటి సంఘాల గురించి అసలు మర్చిపోయారు. సాగునీటి సంఘాల అవసరం ఏంటో కూడా తెలియదు అతనికి. అంటే ఈ రోజున ఎన్నికలు జరిగినాయి, చక్కగా జరిగినాయి, రమ్మన్నారు, పోటీకి కూడా వెళ్ళలేదు, చేతులు ఎత్తేసి కూడా ఏదో మాట్లాడతావు. అసెంబ్లీకి రావు, నా అసెంబ్లీకి వస్తే నాకు మైక్ అసలు వచ్చింది ఏది మైక్ ఎత్తానికి ఇవ్వకపోతానికి? నువ్వు అసెంబ్లీకి వచ్చి నిజంగా మైక్ ఇవ్వకపోతే ప్రజలు చూస్తూ ఉంటారు. అతను 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నాడు కదా, అతనికి ఎందుకు ఇవ్వలేదు మైక్ నుంచి ప్రజలు క్వశ్చన్ చేస్తారు కదా. అసలు అవకాశం ఇది, నువ్వు రాకుండానే మాట్లాడకుండానే నాకు మైక్ ఇవ్వలేదు అంటావు, అందుకు ముందే ఊహించుకుని మాట్లాడతావు. ఆ విధంగా నేను అంటున్నాను, ఏదైనా సరే ఇంకా రాజకీయంగా చేతులు ఎత్తేసాడు ఆయన. పార్టీలో ఉన్న కార్యకర్తలు ఒకళ్ళొకళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏదో మెహర్బానీగా చూపించుకోవాలి, ఉన్న పార్టీని నిలబెట్టుకోవాలి, ఆ పనిలో ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఓకే, మరి జమిలీ ఎన్నికలు వస్తే ఆయనే గెలుపు అంటున్నారు. మరి ఇక్కడ పోటీకి నిలబడలేని వ్యక్తి రేపు జమిలీ ఎన్నికలు ఎలా గెలుపుతారు? మన జరిగిన జమిలీ ఎన్నికలే, అసెంబ్లీకి పార్లమెంట్కి కలిపి జరిగితేనే జమిలీ ఎన్నికలు అంటారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన జమిలీ ఎన్నికలే. నువ్వు ఆ తీర్పు వచ్చింది కదా, మళ్ళీ వస్తే నేను వస్తే ఏంటి అదే నేను చెప్తున్నాను కదా. అతను భ్రమల్లో ఉన్నాడు, భ్రమలు కల్పిస్తున్నాడు. క్యాడర్ కూడా ఎక్కడ వెళ్ళిపోతారేమో అని చెప్పేసి భయంతో నాయకులందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి భ్రమలు కల్పిస్తా ఆ మాటలు మాట్లాడుతున్నాడు తప్ప అంతకు మించి ఇంక ఏమీ కాదు. చాలా భయాందోళనలో ఉన్నాడు, అభద్రతా భావంలో కూడా ఉన్నాడు. చక్కగా చెప్పారు సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.